ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి ఈ పౌర్ణమిలోపు ఊహించని ధనయోగం అనేది కనిపిస్తుంది. కానీ ఒకరితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 100% మీ జీవితంలో ఒక సమస్య కూడా తీరబోతుంది. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ పౌర్ణమిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఊహించని ధనయోగం కారణంగా వారు ఏ విధంగా ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు, ఎవ్వరితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారి జీవితంలో తీరబోయే ఆ సమస్య ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ప్లీజ్ చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు చాలా అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరులుగా ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. అయితే ఈ పౌర్ణమిలోపు తులారాశి వారి జాతకాన్ని గనుక పరిశీలించినట్లయితే ఊహించని ధనయోగం అనేది వీరికి కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు. ఏ రంగంలోని వారైనా ఆ రంగంలో వారు ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని చూడబోతున్నారు. ఊహించని విధంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రకంగా అయినా కావచ్చు. మీకు ధనయోగం అనేది కనిపిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అమ్మకాలు పెరుగుదలను వారు చూస్తారు. మునిపెన్నడూ చూడనటువంటి అమ్మకాల పెరుగుదలను, ఆర్థిక వృద్ధిని వ్యాపార జీవితంలో వారు అనుభవించబోతున్నారనే చెప్పుకోవాలి. భాగస్వాములతో కలిసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారి భవిష్యత్తుకు వారు తీసుకునే నిర్ణయాలు మంచి మలుపు తిప్పే విధంగా ఉండబోతున్నాయి. వీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి యోచన కూడా చేస్తారు. ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో అమ్మకాల పెరుగుదలతో ఆర్థికంగా వృద్ధిని కూడా చూడబోతున్నారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన సమయం. కాకపోతే పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్త వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే తోటి ఉద్యోగస్తులతో విభేదాలు కావచ్చు, ఆర్థిక పెరుగుదల నిలిచిపోవడం కావచ్చు, ప్రమోషన్ ఆగిపోవడం కావచ్చు. ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఆ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పెరుగుదల ఉండబోతుంది. ప్రమోషన్ వచ్చే అర్హత ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీ ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో మీరు దక్కించుకోగలుగుతారు. ఎందుకంటే ధనయోగం అనేది ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. కాబట్టి ఏ రకంగానైనా సరే మీరు ధనవంతులు అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు. అలాగే అంతకుముందు మీరు దేనిపై అయితే పెట్టుబడి పెట్టారో దాని మూలంగా కూడా మీరు లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ పైన కావచ్చు, స్థలాలు, పొలాలు ఇటువంటి వాటిపై మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ దానివల్ల లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ విధంగా ఆర్థికంగా ధనయోగం అనేది కనిపిస్తుంది. 2, 3 ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా ఈ తులారాశి వారి జాతకం ప్రకారం ఈ పౌర్ణమిలోపు కనిపిస్తుంది. అలాగే ఎవరికైనా రుణాలు ఇచ్చి ఆ రుణాలు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే గనుక ఈ సమయంలో ఆ రుణాలు అన్నీ వసూలు అవుతాయి. ఈ సమయంలో గనుక చూసినట్లయితే అంతకు ముందు ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఆ అప్పును తీర్చడంలో విఫలమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఆ అప్పులను తీర్చగలుగుతారు. అలాగే మీ యొక్క ఆర్థిక పురోగతి ఏ విధంగా ఉంటుందంటే అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు. ఈ విధంగా ఊహించని ధనయోగం కనిపిస్తుంది. కానీ ఒకరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లోని ఒక వ్యక్తి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీ తోబుట్టువుల వల్ల కావచ్చు, మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువుల భాగస్వాముల వల్ల కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి కావచ్చు, మీ సంతానం కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరి సలహాలు పాటించడం ద్వారా మీరు ప్రమాదంలోకి నెట్టబడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు కావాలని చెయ్యకపోయినా మీ శ్రేయోభిలాషులే, మీ మంచి కోరేవారే అయినప్పటికీ వారు ఇచ్చే సలహాలు మాత్రం ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వారు సలహాలు ఇచ్చారు కదా అని ముందు వెనుక ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా వారు సలహాలు పాటించి ఏవైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ 1కి 10 సార్లు ఆలోచించి పని చేయండి. ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒకరు సలహా ఇవ్వడం వల్ల ఆ యొక్క సలహా పాటించడం మీకు మంచిది కాదు. కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి ముందడుగు వేయడం అనేది ఈ సమయంలో మీకు చాలా అవసరం. ఇక ఈ సమయంలో మీ జీవితంలో ఒక సమస్య కూడా తీరబోతుంది. మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు మీకు విరోధులుగా మారారు. అంటే మీకు బంధువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆప్తులు కావచ్చు, ఎవరైనా సరే ఎంతో కాలంగా మీకు దూరంగా ఉంటున్నారు. విభేదాలు కారణంగా వారితో గొడవపడి మీరు దూరంగా ఉంటున్నారు. వారితో గొడవ పడడం మూలంగా, వారితో మీ బంధం విచ్ఛిన్నం అవ్వడం మూలంగా మీరు ఎన్నో రోజులుగా మానసికంగా కూడా కృంగిపోతున్నారు. అటువంటి వారితో తిరిగి బంధాన్ని కలుపుకునే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో చూసినట్లయితే గనుక ఈ అంశంలో పరిస్థితి మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అత్యంత సన్నిహితంగా ఉండి విడిపోయిన వారిని ఈ సమయంలో తిరిగి కలుసుకుంటారు. వారితో మీకున్న విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తిరిగి మీ బంధాన్ని మీరు కొనసాగిస్తారు. మానసికంగా కృంగిపోయిన పరిస్థితి నుండి మానసిక ఉల్లాసాన్ని కూడా మీరు పొందుతారు. అంటే మీరు పైకి ఎంత మంచిగా కనిపించినా కానీ లోపల మీరు ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉన్నారు. అంటే అత్యంత సన్నిహితంగా ఉన్నవారే మీకు విరోధులుగా మారారు. కాబట్టి వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవడానికి మీరు ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నారు. కానీ దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు కూడా చేయలేకపోయారు. కొన్నిసార్లు ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యారు. ఈ సమయంలో వారికి వారే మీ దగ్గరకు వచ్చి రియలైజ్ కావడం, అలాగే మీరు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకోవడం, అలాగే మీ మధ్య ఉన్న సమస్యను కూర్చుని పరిష్కరించుకోవడం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీకు విరోధులుగా మారిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకు ఉన్న సమస్యలు ఈ సమయంలో తీరబోతున్నాయి. లైఫ్లో మీకు ఇష్టమైన దైవాన్ని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండండి. అలాగే శివారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.